మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడన విశ్రమించువాడు. మహోన్నతుని చాటున నివసించడం అన్నదే దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. వచ్చి వెళ్ళడం అన్నది నివాసం కాదు, అక్కడే ఉండడం అన్నదే నివాసం. మన దేవుని సన్నిధిలో మనము ఎల్లప్పుడూ ఉండాలి, ఎల్లప్పుడూ నివాసం ఉండాలి, నివసించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. హల్లెలూయా. మరి ఈ మహోన్నతుని స్థలము అన్నది మన దేవుని యొక్క సన్నిధి అని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. మరి దేవుని సన్నిధికి మనము వచ్చి వెళ్ళిపోయే వాళ్ళుగా ఉండడం దేవునికి ఇష్టం లేదు. దేవుని సన్నిధికి మనం విజిటర్స్గా ఉండడం దేవునికి ఇష్టం లేదు. దేవుని సన్నిధిలో డ్వెల్లర్స్గా ఉండాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఆయన సన్నిధి అన్నది ఏంటో మొదట మనం తెలుసుకోవాలి. దేవుని సన్నిధి అన్నది వెదికే బిడలుగా మనం ఉండాలి. రక్షింపబడిన నీకు ఆయనతో సహవాసం చేసే కృపను దేవుడు అనుగ్రహించాడు. దేవునితో నీకు దేవుడు రిలేషన్షిప్ని ఇచ్చాడు, ఫెలోషిప్ చేసే కృపను అనుగ్రహించాడు. మరి దేవునితోనే రిలేషన్షిప్ నీకుంటే దేవుని సన్నిధిలో నీవు ఉన్నట్లే. ఆయనతో ఉన్న రిలేషన్షిప్ని మనం ఎక్స్పీరియన్స్ అవ్వకపోతే మన యేసుక్రీస్తు ఏంటో మనం తెలుసుకోలేము. యేసుక్రీస్తుని గూర్చి అత్యంత ఎక్కువ నాలెడ్జ్ని ఎవరైతే గెయిన్ చేస్తారో వారి జీవితంలో గ్రేస్ అన్నది విస్తరిస్తుంది, పీస్ అన్నది విస్తరిస్తుంది. తండ్రి అయిన దేవునితో, యేసుక్రీస్తుతో, పరిశుద్ధాత్మ దేవునితో మనము సహవాసం చేస్తూ ఉన్నామా? సమయాన్ని గడుపుతూ ఉన్నామా? మనము విజిటర్స్గా మాత్రమే ఉంటే మన జీవితంలో దేవుడు అనుకున్న చాలా కార్యాలు జరగవు. మనము డ్వెల్లర్స్గా ఉండాలి. మనల్ని రక్షించిన, మనకు జీవాన్ని అనుగ్రహించిన, పునరుద్ధానాన్ని అనుగ్రహించిన యేసుక్రీస్తుతో, మన తండ్రి అయిన దేవునితో మరింత సమయాన్ని గడపాలో, ఇంకెంత ఎక్కువ సమయాన్ని గడపాలో ఒకసారి ఆలోచించాలి. మన హార్ట్ ఆయనకు దగ్గరగా ఉండి మనం ఎక్కడ ఉన్నా సరే, ఒకవేళ మన పనులలో మనం ఉండొచ్చు, మన జాబ్స్లో మనం ఉండొచ్చు, మన ఎడ్యుకేషన్లో మనం ఉండొచ్చు, మన బిజినెసెస్లో మనం ఉండొచ్చు, మనం వేరే చోట ఉండొచ్చు, చాలా బిజీ వర్కే ఉండొచ్చు. అయినా కూడా నీ హార్ట్ని నీవు దేవునితో కనెక్ట్ చేసి నీవు ఉండగలిగితే, ఆయన రిలేషన్షిప్లో నీవు ఉన్నావు కాబట్టి నీ హార్ట్ దేవునితో కనెక్ట్ అయ్యి ఆయన పైన నీవు మనస్కరించి గనక నీవు ముందుకు వెళ్ళగలిగితే నీవు దేవుని సన్నిధిలో నివసించు వాడవవుతావు, దేవుని సన్నిధిలో సమయాన్ని గడుపు వాడవవుతావు అని దేవుడు సెలవిస్తున్నాడు. హల్లెలూయా.